పెదకాపు లాంటోళ్ళు 100 మంది పుట్టినా భయన లాంటోళ్ళు సత్యరంగ లాంటోళ్ళు అప్పుడప్పుడు పుడితే చాలు బతుకులు ఇలాగే ఉంటాయి. పుట్టాల్సింది పెదకాపు లాంటోళ్ళు కాదు, పోవాల్సింది అలాంటోళ్ళు కాదు. ఎవరెప్పుడు ఎలా పుట్టినా వాళ్ళు బాగా పెరగగలిగేలా ఓ మంచి వాతావరణం అలాంటిది ఒకటి పుట్టాలి. అది ఎప్పటికీ చావకూడదు. నిజం చెప్పడంలో నాకు అస్సలు చెంకుండదు. నువ్వు అనుకున్నది చాలా తొందరలోనే జరుగుతుంది. ఏంట్రా అలవాడు ఇక్కడ? రామారావు గారు మధ్యాహ్నం 3 గంటలకు ఫోన్ చేస్తున్నారంట. ఏ రామారావు గారు రా? ఇంకే రామారావు గారా? ఇంటి రామారావు గారు. నేను కేకేసి కొట్టేసి రోజులు దగ్గర పడిపోయినాయి. ఇదిగో రామలక్ష్మి, మధ్యాహ్నం 3:30కి రామారావు గారు ఫోన్ చేస్తానన్నారంట. ఎవరికి? అయ్యో మన ఊరికే. ఏంటి సోమరాజు గారు మన ఊరికి ఫోన్ చేస్తున్నారంటే ఎన్టీ రామారావు గారు. రామారావు గారు నాలాంటి వాళ్ళతో కన్నా ఇలా తెల్లబట్టలు వేసుకునే వాళ్ళతో కన్నా అంటే మాలాంటి వాళ్ళని అడిగి ఏది చేయరు, మీలాంటి సామాన్యులను అడిగే చేస్తారు. నాలాంటి వాళ్ళు ఒక్కొక్క ఏరియాకి వెళ్ళి అక్కడ ఉన్న పరిస్థితులను చెప్పిన దాన్ని బట్టి ఇప్పుడు ఆయనే డైరెక్ట్ గా ఫోన్ చేసి ఎవరికి ఇస్తే బాగుంటుందో అడుగుతారు. మరి ఎవరు మీలో ధైర్యంగా దానికి సమాధానం చెప్తారు? ఎవరు ధైర్యంగా మాట్లాడతారు? ఇంకెవరో మన సారా మాస్టర్ చేత మాట్లాడించండి. ఇప్పుడు కదా ఎవరు మాట్లాడారు? సత్యరంగయ్య బతుకుంటే ఫోన్లు బొక్క ఉండేట్రా. డైరెక్ట్ దేశంలో కూర్చోబెట్టుకున్నాడు. ఈడ అబ్బా ఓడి తోకం ఇంకా నువ్వు దీనికి పనికి వస్తుందా ఇద్దరు? ఉండండి ఉండండి ఉండండి. బుద్ధిజ్ఞానం లేదంట్రా? ఫోన్ కట్ అయిపోయింది ఇక్కడ. అందరూ కొంచెం సైలెంట్ గా ఉండడాగా. మన ఊరు మెట్నా కొడుకులకి చెప్పలేం. హలో హలో బ్రదర్, మీలోనే ఒకడైన పెదకాపుకి సీట్ ఇవ్వాలనుకుంటున్నాం. ఇమ్మంటారా? పెదకాపు కాండి, మీరు ఇప్పించండి సార్, మేము నెగ్గించుకుంటాం. అసలు సీటు కోసం వీడిని అనుకోవటం ఏంటి? అసలు వీడి పేరు అక్కడి దాకా ఎలా తెలిసింది? ఒక మనిషిని చంపిన వాడిని ఎతికి మరీ సీట్ ఇస్తున్నారు అంటే ఇదంతా మీ వల్లే వచ్చింది. 15 సంవత్సరాలుగా ఎవడు మనల్ని ఏమీ పీకలేక కొడుకుని చంపేస్తే చంపిన వాడి మీద ప్రతీకారం తీర్చుకోవడం చేతగాక మన బదులు ఆడు ఎవడో చంపాడు అని చెప్పి ప్రేమతో వాడిని వదిలేశారు. ఇప్పుడు చూడండి, ఆ నా కొడుకు ఇప్పుడు మనకు మొగుడయ్యాడు. ఇప్పుడు సీటు తెచ్చుకున్నాడు, రేపొద్దున ఓట్లు కూడా తెచ్చుకుంటాడు. అయిపోయింది, మన పని అయిపోయింది. వేటాడడం తప్ప పోలీసుల్ని చట్టాలని పనిగట్టుకుని పట్టించుకొని ఈ ఏరియాలో నువ్వు వేసిన ఏటును కూడా ఏదో పెద్ద వీరత్వంగా చూస్తున్నారు ఈ తెలివి తక్కువ జనం. ఎవడు జైలు చట్టం అని ఆ వైపుకు కూడా వెళ్ళడం లేదు. ఒకవేళ వెళదాం అనుకున్నా సాక్ష్యం చెప్పడానికి కూడా ఎవరు ముందుకు రావట్లేదు. అంతలా గుండెల్లో పెట్టుకుని చూసుకున్నారు జనం నేను. ఇప్పుడు నువ్వు వద్దంటావేంటి అర్థం లేకుండా? ఏదైనా వేడివేడిగా ఉన్నప్పుడే వేసేయాలి, తర్వాత మిగిలేదు బూడిదే. ఒకప్పుడు మా నాన్న చెప్తుండేవాడు, తల్లికి ఒక్కడు పోయినా పోయినట్టే అని. మావాడు బతుకున్నాడా? సరే సరే, ఒకవేళ చంపేసుంటే ఆ చావుకు 100 మంది కారణమైతే ఒక్కడూ బతుకుండడు. అయినా సొంత అన్ననే కాపాడుకోలేకపోయాను. బయట జనాలనేం కాపాడుతా వాళ్ళు నన్నెలా నమ్ముతారు? ఆ అర్హత వచ్చినప్పుడు నేనే అడుగుతా. అవునన్నా,
నేను నీకు దెబ్బేసేసాను. ఎందుకంటే ఆ పార్టీ వాళ్ళు టికెట్ అంటూ ఇస్తే మా జనానికి ఇస్తా అన్నారు. నువ్వే చెప్పన్నా, అది నేనే ఎందుకు కాకూడదన్నా? మా తాత, మా నాన్న, నేను, రేపొద్దున్న నా కొడుకు, ఇంకా అవకాశం ఉంటే ఆడి కొడుకు, అందరూ నీ కింద ఉంటామన్నా. ఎందుకంటే మాకు వేరే దారి లేదు కదా. కానీ అన్నా, ఈసారి కొట్టే దెబ్బ ఆడికి నీకే కాదు, నాకు కూడా మతిపోయేలా ఉంటుంది. నన్నమ్మన్నా. ఆ జెండా నరకడం వెనక మీ ఉద్దేశం ఏంట్రా? అంటే పెదకాపుకి సీట్ ఇస్తున్నారనా, లేదా తలకిందలుగా తపస్సు చేసిన ఈ జన్మకి మీకు సీట్ రాదనా? లింగులింగమంటే ఈడొకటి తయారయ్యాడు మా జనాల్లోంచి. వాడిని అడ్డం పెట్టుకుని ఏదైనా చేద్దామనా? నా కొడకలారా ఇంకొక వేటు గాని దాని మీద పడితే ఆ వేటు పడేలోపు 10 తలలు తీసుకెళ్లిపోతాం. నేను మీలో ఒకనే. నా రక్తం ఎరుపే, నీ రక్తం ఎరుపో కదా నాకు తెలియదు కదా. చూస్తాను నా కొడుకు. ఏదైనా పని చేసే ముందు బలిస్తారు కదా, ఇందాక మర్చిపోయా. ముందు నా కొడుకుని బలిచ్చి తర్వాత దాని సంగతి చూస్తా. పదవులొద్దన్నాను కానీ పని కట్టుకొని ఎవడన్నా మన ఉనికిని భూమిలో కప్పెట్టేస్తారంటే 100 మందినైనా అదే భూమిలో కప్పెట్టేద్దాం. యుద్ధం తప్ప మనిషికి శాంతినిచ్చేది ఏది ఉండదు. యుద్ధం తప్ప మనం బతుకున్నామని చెప్పేది కూడా ఏది ఉండదు. ఒకప్పుడు నేనే చెప్పా గొడవలకి వెళ్ళొద్దని, కానీ ఇప్పుడు నేనే చెప్తున్నా, దొరికినట్టేసే నా కొడుకుల్ని ఒక్కడు కూడా బతుకునకూడదు. ఎవరికే లేని ఆశ కల్పించావు, కొత్తగా అలమారి పెట్టావు, ఎప్పుడు లేని ఊపు తీసుకొచ్చావు. మాకు వ్యతిరేకంగా, నాకు వ్యతిరేకంగా. ఇంకొక్కడు నీ పేరు చెప్పి ఒక్క అడుగు ముందుకేసాడా, చోటు ఖాళీ చేసేయి. జెండా పెట్టించిందే మేము, ఆలోచన పుట్టించిందే మేము. మేమే లేకపోతే నీ పార్టీకి ఊళ్ళో దిక్కేముంది? జెండా పెట్టించింది నువ్వే, మరి పెట్టింది ఎవరు? మోయించింది నువ్వే, మరి మోసుకొచ్చింది ఎవరు? 100 పార్టీలు వస్తాయి పోతాయి, అందులో నీదోటి. ఇవాళ నువ్వు ఉంటావు, రేపు నువ్వు ఉండవు. ఎందుకే ఆడావిడి? నువ్వు అన్నది కరెక్టే. పార్టీలు ఇవాళ ఉంటాయి, రేపు వెళ్ళిపోతాయి. కానీ ఏ పార్టీనైనా ఒక నాయకుడు మొదలు పెడతాడు, ఆ పార్టీ మళ్ళీ 10 మంది నాయకులను తయారు చేస్తుంది. ఇక్కడ పార్టీ ముఖ్యం కాదు, వ్యక్తి ముఖ్యం, వ్యక్తిత్వం ముఖ్యం. ఈ ఊరొచ్చి ఇక్కడ పరిస్థితులు చూసిన తర్వాత నిజం చెప్పాలంటే నా మైండ్లోంచి పార్టీని కూడా పక్కన పెట్టాను. ఒక మనిషి కోసం నిలబడాలనుకున్నాను, అలాంటి వాడి కోసం వెతికాను, కరెక్టుడు దొరికాడు. పార్టీలకి, జెండాలకి, పద్ధతులకి అన్నిటికీ మించి ఒకటి ఉంటుంది, మానవత్వం. అది నీ దగ్గర లేదు, వాడి దగ్గర ఉంది. అందుకనే వాడు ఉంటాడు. నువ్వు ఇంత గట్టిగా చెప్తున్నావు కాబట్టి నేను కూడా చెప్తున్నా. ఇదే ఊర్లో రేపు పొద్దున్న సెంటర్లో పెదకాపు పేరు అనౌన్స్ చేస్తాను. ఏం పీక్కుంటావు పీక్కో. దేశంతో పనిపడిందనుకో, ఊరిని తగలబెట్టేస్తా. ఊరితో పనిపడిందనుకో, కుటుంబాన్ని తగలబెట్టేస్తా. కుటుంబంతో పనిపడితే మనిషిని తగలబెట్టేస్తాను. మరి అలాంటిది నాతో నాకే పని పెడితే
ఈ మంట నీ కొంపలో రాకుండా చూసుకో.